వాడపల్లికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని మేము ద్రాక్షారామం నుండి బయలుదేరి వచ్చాము. కానీ అక్కడ టెంపుల్ బంద్ అయిపోయింది మేము వచ్చే వరకు. సరే ఏం చేద్దాం అనే వరకు నా ఫాలోవర్స్ అక్కడ కలిసారు కదా, వాళ్ళు అన్నారు సరదాగా ఇక్కడ ఒక నది ఉందండి, అక్కడ షూటింగ్ స్పాట్ బాగుంటుంది వెళ్దాం రా అన్నారు. వచ్చి ఆడ కూర్చుంటే ఎంత సంతోషం అనిపించిందో, ఎంత అద్భుతంగా ఉందో ఈ ఏరియా, ఆ వాతావరణం. కానీ నేనేం చేశానంటే నీళ్ళలోకి దిగబోయాను. దిగబోతే అక్కడ వాళ్ళు చెప్పారు అలా ముసళ్ళు ఉంటాయమ్మా జాగ్రత్త, అని దిగొద్దు మీరు అంటే, సరైనగా పైన కూర్చొని ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగా అనిపించింది. అంటే మనం ఎంత కష్టపడ్డా ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే అప్పుడప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎన్ని డబ్బులు సంపాదించుకొని దాచుకున్నా ఇంత సంతోషం రాదేమో. పాపం వాళ్ళతో కూడా నేను చాలా సరదా ఎంజాయ్ చేశాను. ఫాలోవర్స్తో కూడా చక్కగా అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం, మళ్ళీ ఇది ఎక్కడ ఎంతో సరదాగా అయిపోయినాక వెళ్దామని అనుకున్నాం. హ్యాపీగా అందరం కలిసి ఫోటోలు దిగాము. చక్కగా వాళ్ళు డ్యాన్స్లు వేశారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సరిగా టైం అవుతుంది నాకు కూడా వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళతో అంటే, సరే కొద్దిసేపు కూర్చుందాం మేడం అన్నారు. సరే నేను కూడా కొద్దిసేపు నది బొడ్డు కూర్చొని ఎంత చల్లదనాన్ని ఎంత చక్కగా అనిపించిందో, అంత సరదాగా ఉన్నాము. వాళ్ళు కూడా అక్కడ ఉన్న చూడండి వాళ్ళందరూ, నాకైతే వాళ్ళని చూస్తే అసలు వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. కానీ వాళ్ళకు కూడా అలాగే పాపం మేము ఏం చేసామంటే ఇంకా అందరం కలిసి వెళ్ళాలని నిర్ణయించుకొని వాళ్ళతో వెళ్దాం అనుకొని టెంపుల్కి ఇక అయిపోయింది, బయలుదేరదాం అనుకుంటున్నాం. వాళ్ళు కారు తెచ్చుకొని పోయారు, నేను కూడా కారు పార్కింగ్లో పెట్టి వచ్చాను. కార్ దగ్గరికి వెళ్ళాలి. కారు తీసుకొని వచ్చేసాక వాడపల్లికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేది నేను చూపిస్తాను. వాడపల్లి అడుగు పెట్టగానే మీకు ఫస్ట్ చూపిస్తాను. చూడగానే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అయితే వాతావరణం కదా ప్లీజ్. దయచేసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ద్రాక్షారం నుండి నేను వాడపల్లికి వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామికి. కానీ దారిలో సెంటర్లో అమ్మవారిని చూసేవారికి అలాగే చూడాలనిపించింది. కొద్దిసేపు ఆపిన వెళ్తూ ఉంటే ఎన్నో దేవుళ్ళు కలుస్తాయి. ఆంజనేయ స్వామిని చూడండి దారిలో, కంటే మనల్ని కాపాడడం కోసం ప్రతి చోట ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్టేక్ జరగవచ్చు, అది ఎవరు ఏం చేయలేరు, మనం రాత అనుకోవాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అక్కడే ఉందండి. నేను వాడపల్లికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పోతున్నా కాబట్టి అక్కడ అన్ని దేవుళ్ళని చూసుకుంటూ వెళ్ళాను. మొత్తానికి వాడపల్లికి వచ్చానండి. ఇక్కడ నాకు చక్కని ఫ్యామిలీ ఫాలోవర్స్ కలిశారు. చాలా సంతోషం అనిపించింది. వీళ్ళంతా చాలా కలిసి ఉంటారంట, ఇంట్లో కూడా బయట కూడా వెళ్తే కలిసే వెళ్తారంట. చక్కని ఫ్యామిలీ అండి. ఇలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు విడిగా ఉండే వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళ సంతోషానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాగే ఉండాలి ఫ్యామిలీ అనేలాగా చూపిస్తున్నారు వీళ్ళు. సంతోషం అనిపించింది నాకు. మొత్తానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అందరం డిసైడ్ అయిపోయినాం. ఇక్కడ లోపలికి వెళ్తే కానీ మరి వీడియో తీయనిస్తారో తీయనియరో నాకైతే తెలియదు. కెమెరా అయితే తీసుకొని వెళ్తాను. వాళ్ళు తీయనిస్తే తీస్తాను, తీయకపోతే చుట్టుపక్కల తీస్తాను. అలా చూసినా చాలా మన జన్మ ధన్యమంటాయి. ఒక అతనైతే అమెరికా నుండి వచ్చేసి వారం వారం దర్శనం చేసుకొని పోతాడట వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి ఇక్కడికి వచ్చాను, కెమెరా అలో లేదమ్మా తీసుకుంటాం మేము అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటారండి. సరే ఒక వీడియో తీసుకుంటాం మేడం అంటే తీసుకో అన్నారు. తీసుకున్న కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక నేను హైదరాబాద్ బయలుదేరాలి. హైదరాబాద్ బయలుదేరాలంటే విజయవాడకు రావాలి. విజయవాడకు వచ్చేసి మేము మళ్ళీ మార్నింగ్ బయలుదేరదామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే చీకటి అయితే కష్టమైద్దని ఒక ఆలోచన వచ్చేసింది. మొత్తానికి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడానికి వెళ్తున్న లోపలికి. దర్శనం అయినాక వెంటనే నేను బయలుదేరుతాను. బయలుదేరితే మరి వాడపల్లికి విజయవాడకి ఎంత దూరం ఉందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే నైట్ వరకు అయితే చేరాలి. ఇద్దరమే లేడీస్ ఉన్నాం. నాది డ్రైవింగు, తను ఏం చేయదు, కూర్చుంటుంది కాబట్టి మాట్లాడుతూ కూర్చుంటుంది. నిద్ర రాకుండా వెంకటేశ్వర స్వామి కాపాడుతాడు. ధైర్యంగా ముందుకు సాగడమే మన జీవితం.